హాయ్ అందరికీ. సో ఫోన్ ట్యాపింగ్ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్కి నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మేమేం తప్పు చేయలేదు, మేము ఏ విచారానికైనా సిద్ధమని ధైర్యంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో లేదు, మేము నిరూపిస్తాం, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. సో ఈ విషయంపై పబ్లిక్ ఎలా అంటుంది, వారి ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ విషయంపై హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు, నిన్న కేటీఆర్ గారికి ఇచ్చారు, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈయన తుగ్లక్ గవర్నమెంట్ లాగా ఈయన ఏం చేస్తున్నాడు? అగర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చాడు, కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మొన్న సింగరేణి టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్ అన్నందుకు, హరీష్ రావు కేటీఆర్ అన్నందుకు వాళ్ళకు నోటీసులు జారీ చేస్తుండు. ఒకవేళ వీళ్ళు గిట్ల ఏదన్నా నేరారోపణ ఉండి ఏదైనా చేసుంటే వాళ్ళు నిరూపించి చేయాలి కదా, నిరూపించి లోపలేయాలి కదా. మరి ఎందుకు వేస్తలేడు రేవంత్ రెడ్డి? ఆడ ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి జనాలను మభ్యపెట్టడానికే, డైవర్ట్ చేయడానికి, డైవర్ట్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నాడు. కానీ దానిలో ప్రయోజనం ఏమి లేదు. అనవసరంగా నీవు ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినవి, నువ్వు చేస్తానన్న పథకాలు ఎక్కడ పోయినవి, అవి చెయ్యి ఫస్ట్. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేదు, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్కు నోటీసులు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిరూపించు, మరి నిరూపించు లోపలయ్యి నీకు దమ్ముంటే. ఊరికనే ఏదో ఒకటి నోటీసులు ఇప్పించడము, పబ్లిక్ని ఇది చేయడము, డైవర్ట్ చేయడము, ఇలాంటివి కరెక్టా? అసలు నీ పాలన ఏమైంది? అసలు నీవు ఇస్తానన్న ఈ 2500 మహిళలకు ఏమైంది? అవి చేయాలి కదా. దాని మీద నువ్వు మాట్లాడి నువ్వు అన్నీ కరెక్ట్ చేసి నువ్వు వాళ్ళకి నోటీసులు ఇస్తావా, ఏం చేస్తావు? వాళ్ళు తప్పు చేస్తే తీసుకుపోయి లోపడి ఎవరు వద్దంటలేరేడా. కానీ నిరూపించు. బాండ్లు అంటుండు, బాండ్లు అంటే బాండ్లు ఆల్రెడీ కేంద్రమే సుప్రీంకోర్టు అప్పుడు బాండ్లది అవన్నీ దాన్ని కొట్టేసింది. దాని గురించి మాట్లాడొద్దని కూడా చెప్పినారు. మళ్ళీ బాండ్లు గీన్లని తెర మీదకి తెస్తున్నాడు. అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మేమేం తప్పు చేయలేదు, మేము ధైర్యంగా ఏ విచారానికైనా సిద్ధం, మేము వస్తామని ధైర్యంగా చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో లేదు, మేము నిరూపిస్తాం, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు తప్పు చేశారని మేము నిరూపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఇద్దరిలో ఎవరిది నిజం అనుకోవచ్చు? ఇప్పుడు నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నువ్వు ప్రూఫ్ పెట్టి నువ్వు లోపడేయచ్చు కదా, కోర్టుకు లాగొచ్చు కదా, జైలు వేయచ్చు కదా. ఏమైంది? ఎవరన్నా వద్దంటుండ్రా నిన్ను? అవునా కదా. ఇప్పుడు నిన్ను ఎవరు వద్దంటున్నారు? రేవంత్ రెడ్డి గారు నిన్నే అంటున్నా. నిన్ను ఎవరు వద్దన్నారు? ఏమన్నా నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నేరము రుజువు చేసి, ఆయన చేసిన వాళ్ళు చేసిన నేరాలను రుజువు చేసి లోపడేయండి. తెలంగాణ జనాభా 4.5 కోట్ల జనాభా వద్దంటున్నారా నిన్ను? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఫస్ట్లా. ఎందుకంటే వీళ్ళు పరిపాలించే పరిపాలన కరెక్ట్ లేదు. పబ్లిక్ మీద ఇప్పుడు ఇల్లు కూల్చడము, ఇల్లులు కబ్జాలు చేయడము, ల్యాండ్లు కబ్జాలు చేయడము, వాటి మీద దృష్టి పెట్టారు. కానీ ప్రభుత్వం పరిపాలించే పాలన మీద అసలు దృష్టి పెట్టలేడు ఈ సీఎం గారు. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న గరీబులు రోడ్ల మీద షెడ్లు వేసుకొని దుకాణాలు పెట్టుకున్నా కానీ కూల్చివేస్తారు వాళ్ళవి వచ్చి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడికి బతకనీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలామంది. వాళ్ళే కూడా ఫుట్పాత్ మీద కూడా దందాలు చేయకుండా చేస్తారు మొత్తం. ఇప్పుడు ఎక్కడ చేయాలి వీళ్ళంతా? ఆటో యూనియన్ ఉంది, ఆటో యూనియన్ కూడా మొన్నటిదాకా వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పిండు. వాళ్ళు హెల్ప్ కూడా పోయింది, మర్చిపోయారు. 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు కూడా ఎవరికి ఇవ్వడం లేదు. తులం బంగారం అన్నారు. షాదీ ముబారక్ అయితే వస్తుందా? అది వచ్చిన వాళ్ళకి వస్తుంది, కూడా రావట్లేదు. అది కూడా మబ్బా పెట్టుకోవాలి పోయి. అది కూడా ఎవరిని మబ్బా పెట్టుకోవాలి? గవర్నమెంట్ పరిపాలన కూడా సరిగ్గా లేదు, అస్సలకే లేదు కరెక్ట్గా. ఇవన్నీ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎట్లా మనము డైవర్ట్ చేయాలి, పబ్లిక్ని కింద మీద పెట్టాలి అనేసి వీళ్ళు ఇట్లా చేస్తారు అన్నట్టు. మొన్న పోయిండు కదా, బయట దేశం పోయిండు, ఏడా సీటుకు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వీళ్ళని అది ఇది కింద మీద చేసి వీళ్ళని యొక్క దగ్గర పోలీసులతో డైవర్ట్ చేయడానికి, ఇతను సీట్ కాపాడడానికి ఇది చేస్తున్నాడు. ఇది అన్న కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందుకే మేము ఇంత ధైర్యంగా మీ మీద కేసులు పెట్టి మేము నోటీసులు ఇస్తున్నాం అని చెప్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఏమో లేదు, మేము ఏ తప్పు చేయలేదు, మేము దేనికైనా ఏ విచారానికైనా మేము సిద్ధమని అంటుంది. ఎవరిది నమ్మొచ్చు దీన్ని? ఇప్పుడు గవర్నమెంట్ అన్నప్పుడు ప్రతి గవర్నమెంట్లో గూఢాచారి వ్యవస్థ ఉంటుంది. గూఢాచారి వ్యవస్థ అంటే అందరికి తెలిసిందే, అది పోలీసులకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ వ్యవస్థ ఉన్న తర్వాత ట్యాపింగ్ అయ్యేది ఎట్లా ట్యాపింగ్ అవుతుంది? బయటికి ఏం చేయాలి? బయట దేశం పోవడం మన మీదకి దాడి చేస్తురా ఇదని అనేది గూఢాచారి విషయం ఉంటుంది. వీళ్ళు ఏదో చిన్న విషయం పట్టుకొని దానికి ట్యాపింగ్ అని చెప్పేసి వీళ్ళని కింద మీద పెట్టడమే కానీ పబ్బం కడుపుకుంటారు అంతే వీళ్ళు. దాని మించి ఏం లేదు. ఇది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పరిపాలన వదిలేసి టీఆర్ఎస్ వాళ్ళ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని అన్నీ పెట్టి డైవర్షన్ ఏమన్నా చేస్తుంది అనుకోవచ్చా? యాక్చువల్గా ఇది మన సీఎం గారిని ఏం చేశారంటే, ఇంతకుముందు 50 లక్షలకు దొరికిండు దొంగ. ఆ దొంగను ఏం చేస్తారు? ఆ దొంగను ఏం చేస్తున్నా అంటే, అది నా మీద ఇట్లా నింద వచ్చింది, వీళ్ళ మీద కూడా నిందలు వేయాలనుకుంటే అది నిందలు వేసిన ప్రభుత్వమే అవుతుంది. ఊర్లలో పంటలకు మనకు ఏది యూరియా కూడా రావడం లేదు. ఆ యూరియా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు.
ఆ యూరియా కోసం కొట్లాడడానికి పోతే లైన్లు ఉంటున్నాయి, కొట్టుకొని వస్తున్నారు ఆడవాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి అనే మనిషి వాస్తవానికి ఆయనకు ప్రజల మీద లేదు ఆలోచన. ఏమున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీదనే ఉన్నది. ఆయన ప్రజల కోసం చేయరాని ఆయన అంటే వీళ్ళ మీద పడడమే. మొన్న కేసీఆర్ గారు గంటన్నర సేపు మీటింగ్ పెట్టారు. ఏ విషయంలో కూడా రేవంత్ అని పేరు తీయలేదు. వీడు ఏ మీటింగ్ పెట్టినా, రేవంత్ ఏ మీటింగ్ పెట్టినా వాళ్ళ ముగ్గురు పేరు తీయంది వానికి బతికేలేనట్టున్నది. ఇది మాత్రం వాస్తవమే. ఆడు మనిషా కాదమ్మా తెలియదు. 100% ఇది చేయడం తప్పే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మేమేం తప్పు చేయలేదు, మేము ఏ విచారానికైనా వస్తాం, మేము ఏ విచారానికైనా సిద్ధమని ధైర్యంగా చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో లేదు, తప్పు జరిగింది కాబట్టే మేము నోటీసులు ఇస్తున్నాం, మేము అరెస్టులు చేస్తున్నాం అని చెప్తుంది. ఎవరిది నిజం అనుకోవచ్చు? 100% రేవంత్ రెడ్డి తప్పు. ఆయన ఏ దానికైనా వీళ్ళు రెడీగా ఉన్నారు. హరీష్ రావు రెడీగా ఉన్నాడు, కేటీఆర్ రెడీగా ఉన్నాడు, కేసీఆర్, ప్రతి ఒక్క తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు రెడీగానే ఉన్నారు. 100% అతనిదే తప్పు. రేవంత్ రెడ్డి ఆయనకు పాలన చేయనికి వస్తలేదు కాబట్టి అది ఒకటే పెట్టిండు. ఏమని లేడీస్కు బస్ ఫ్రీ ఒకటే తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. 100% దేనికైనా సిద్ధం. తెలంగాణ ప్రజలు, లీడర్లు ప్రతి ఒక్కరు కూడా దేనికైనా స్పందిస్తారు. కోర్టులలో కొట్టేసిందన్న, సుప్రీంకోర్టులో కొట్టేసింది, హైకోర్టులో కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, ఏం లేదు దాంట్లో, ఎవరు తప్పేం లేదు, ఈ విచారణ ఇంతటితో ఆపేయండి అని చెప్పింది. అయినా కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం నోటీసులు ఇస్తూనే ఉంది, అరెస్ట్ చేయడానికి రమ్మని చెప్తూనే ఉంది, విచారణకు పిలుస్తూనే ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు? అదే ఈయనకు వేరే ఆప్షన్ ఏం లేదు, ఇది ఒక్కటే ఉన్నది. దీని ఒక్కటే పట్టుకొని పాకులాడతాం తప్ప అతనికి వీళ్ళ మీద వేరే వ్యతిరేకంగా మాట్లాడదామన్న ఆప్షన్ లేదు. అతనికి ఎలాంటి మాట్లాడే విధానం తెలియదో తెలుసో కానీ వాడు ఓనాడు ఎమ్మెల్యేగా అయ్యిండు, ఎంపీగా అయ్యిండు, ఒక మంత్రి చేయలేదు లేక ఇప్పుడు మంత్రి కాలేదు, ఎంపీగా అయ్యిండు. డైరెక్ట్గా ఇలా కాంగ్రెస్ పెద్ద మనుషులు అందరూ పక్క పెట్టేసి ఈయనకు ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు? ఈయనకి నోటు దూలు ఎక్కువ ఉంది కాబట్టి ఇతనికి ఇచ్చిండు. అది కాపాడుకుంటలేడు. ఊర్లో పండి పోతే ప్రజలు చెప్తూ కొడతారు. వాస్తవానికి నీకు ఎలాంటి స్పందన ఉన్నా కానీ వాళ్ళతో అసెంబ్లీలోకి వస్తే స్పీకరు మైక్ కట్ చేస్తాడు. ముఖ్యమంత్రిని ఏమంటాడు? వ్యతిరేకించొద్దు అంటాడు. ప్రతిదానికి కట్ చేస్తారు. అసెంబ్లీ నడిపించే విధానం కూడా తెలియదు వానికి. వాడు ముఖ్యమంత్రి, అదొక కథ. ఇవన్నీ వద్దామా? వద్దు, పెట్టేసాను గురించి సంతోషం. థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం పాలన ఇదంతా వదిలేసి బీఆర్ఎస్ నాయకులకేమో నోటీసులు ఇచ్చుకుంటూ తిరుగుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? బీఆర్ఎస్ ఏం తప్పుందమ్మా? ఈ రేవంత్ రెడ్డి అయితే చేసే పనులు అయితే కరెక్ట్ చేయాలి కదా. జనాలకు అన్ని జనాలకు కరెక్ట్ పనులు చేసినప్పుడు జనాలే అది నీకు ఏంది నిర్ణయం అనేది జనమే తీసుకుంటారు. అది వాళ్ళ నడడం వీళ్ళ నడడం కాదు. నువ్వు చేసే పనులు కరెక్ట్ చేసేసి కరెక్ట్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలని ఇవన్నీ ఇచ్చింది. అవేవి చేయకుండా మళ్ళీ మేము నిరూపిస్తాం, మేము నిజాలన్నీ బయటకు తీస్తామని బీఆర్ఎస్ వాళ్ళ మీద పడింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? కరెక్టేనమ్మా. మనకు బీఆర్ఎస్ ఇంతకుముందు ఏం చెప్పిందో అన్నీ బీఆర్ఎస్ చేసుకుంటూ వచ్చింది. 10 పనులు చెప్తే 10 పనులు బీఆర్ఎస్ చేసింది. టీఆర్ఎస్ వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఉన్నది ఈ ఆడవాళ్ళకు బస్సులన్నీ అవి అని పెట్టినావు. ఆ బస్సులలో కూడా కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేమి లేదాడ. నువ్వు కాంగ్రెస్ చేసింది ఏముంది? అన్నీ పెరగడమే ఉన్నాయి. వస్తువులు కానీ, ఏది కానీ, బంగారం కానీ, వెండి కానీ, జనాలకు ఏది దొరకకుండా చేస్తున్నావు. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా వాటర్ అన్నారు, కరెంట్ అన్నారు, వాళ్ళ పనుల మీద కరెక్ట్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాటర్ బిల్లులు వస్తున్నాయి. వాటర్ బిల్లులు లేవు అంటున్నారు. వాటర్ బిల్లులు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏది రాలే. మళ్ళీ వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, వాళ్ళు తిన్నారు అని కొట్లాడడం తప్ప జనాలకు చేసే పనులు మాత్రం ఏమీ లేవు. హైకోర్టులో ఈ కేసు కొట్టేసింది. సుప్రీంకోర్టులో కూడా ఏ తప్పు లేదు, విచారణ ఇంతటితో ఆపేయండి అని చెప్పింది. అయినా కానీ కాంగ్రెస్ వాళ్ళు వినకుండా లేదు, మేము నిరూపిస్తాం, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి అంటుంది. ఇదేమైనా కక్ష సాధింపు అనుకోవచ్చా? అంతే కదమ్మా. ఇది బీఆర్ఎస్ మీద కక్ష సాధింపే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మాత్రం జనాలకు ఎవ్వరికి ఏది నచ్చలేదు. ఏది కొన్నా అట్లనే ఉన్నది, ఏది తిన్నా అట్లా. ప్రజలకైతే అంతా నష్టమే ఉన్నది. ఎవ్వరు ఏది గురించి పట్టించుకుంటలేదు. కాంగ్రెసే పట్టించుకుంటలేదు. ఇంకా టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా అందరూ బాగుంది అన్నారు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. బంగారం ఇట్లా రేట్లు పెరుగుతున్నాయి. అది అమ్మలేకపోతారు, ఇది కొనలేకపోతారు, అది అమ్మలేకపోతారు. ప్రతి సామాన్యుడైతే ఒక తులం బంగారం కొనుక్కోవాలంటే చచ్చిపోతున్నాడు. ఆడప్పులు చేసి ఈడప్పులు చేసి ఒక తులం కొన కాదు కదా, ఒక గ్రామ్ బంగారం కూడా కొనలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి. మొన్నేమో హరీష్ రావు గారికి ఇచ్చారు నోటీసులు, నిన్నేమో కేటీఆర్ గారికి. ఒకవేళ ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే దాన్ని ఎలా చూస్తుంది?
కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే జనాలు ఎవరు ఊరుకుంటారమ్మా? ఆయన చేసిన పనులు ఏమైనా తప్పు ఉంటేనేమో జనాలు ఆయనను రాళ్ళతోటో చెప్పులతోటో కొడతారు. మరి ఎవరిది తప్పు ఉన్నదో చూసి ఇప్పుడు జనాలే నిన్ను కొట్టాలా ఆయనను కొట్టాలా అని ఆ జనాలే నిర్ణయించుకుంటారు. మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇవన్నీ మా కేటీఆర్ గారు అన్నట్టు హరీష్ రావు గారు అన్నట్టు ఇవన్నీ లొటపీస్ కేసులు. గవర్నమెంట్ చేతగాని తనము 2 ఏళ్ళు అయింది ప్రభుత్వానికి వచ్చి. ఏ కేసు మీద ఎక్కడైనా ఒక కేసు నిలబడ్డదా? ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన జరుగుతున్నది ఈ రాష్ట్రంలో. మంత్రులకు ఒకరికొకరికి పడతలేదు. ముఖ్యమంత్రి అంటే మంత్రులకు లేదు. కొత్త స్కాములు బయటకు వస్తున్నాయి. ఈ స్కాములన్నీ బయట తీసే వరకు కక్ష కట్టుకొని ప్రతిపక్షం మీద ఏదో ఒకటి బురద చల్లాలనే ఉద్దేశంతో తప్ప ఇది వేరే విధంగా దీంట్లో ఏదో ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ అఫీషియల్ చేసుకుంటారు తప్ప మినిస్టర్లకు ముఖ్యమంత్రులకు కానీ ఆ పాత ఎవరికి సంబంధం ఉండదండి. ఎందుకు ఇవన్నీ లేనిపోని కేసులను పెట్టి వీళ్ళను డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ తెలంగాణలో జరిగేది వీళ్ళతోటి జరిగేలేదు, ఒరిగేది లేదండి. ఒకవేళ ఈ విషయంపై కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే దాన్ని మీరు ఎలా చూస్తారు? అరెస్ట్ చేస్తే అది తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. ఈరోజు ఉన్నమాట చెప్తున్నాం మేము. తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. ఏముందని అందులో ఫోన్ ట్యాపింగ్ 2 ఏళ్ల నుండి ఎంతమంది అఫీషియల్స్ను అసలు అఫీషియల్ను వదిలిపెట్టాం. ఇప్పుడున్న సర్వీస్లో ఉన్న అఫీషియల్స్ను ఎందుకు పట్టుకుంటలేను ఫోన్ ట్యాపింగ్లో? ఎక్కడ ఎవరెవరు ఇద్దరు ఏసీపీలను తీసుకొని లోపడేసి అని నెలల నుండి జైలేసి ఏం జరిగింది ఇప్పటివరకు? ఒక్కరన్నా మేజర్ అఫీషియల్స్ను ఇప్పుడున్న పోస్టింగ్లు నువ్వు నీ చేతుల్లో ఉంది కదా. హోమ్ మినిస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది కదా. ఏం చేస్తున్నట్టు ఆయన? అఫీషియల్స్ని ఎందుకు, హయ్యర్ అఫీషియల్స్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు? ఈ ప్రతిపక్ష నాయకులు ఎందుకు ఉమ్మంటే సిట్టు మీద పెట్టి విచారణ పిలిచి గంటలు కూర్చోబెట్టి 2 గంటలు మాట్లాడాలి, గంట సేపు పోయి బయటకు పోయి మాట్లాడుకోవాలి? ఇదేనా?